మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు. మీరు ఇచ్చిన అమూల్యమైన నిత్యమైన పూర్ణ రక్షణకై స్తోత్రములు. నీ సన్నిధిలో నిలిచి ధన్యత ఇచ్చినందుకు వందనములు. కొరకు కుమారుడు నీ మందిరాన్ని ప్రేమించే కారణాలు వారికి వారి సంతతి అందరూ పొందిన ఉగ్రత వీరు పొందకుండా వీరు మినాయించబడ్డారు. ప్రభావములు కూడా డెంగ్యూ, కరోనా, లోకంలో అనేకమైన రుగ్మతలు, యాక్సిడెంట్ల నుంచి మమ్మల్ని తప్పించి నీ సన్నిధిలో నిలబెట్టారు. నిండు హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన డిసెంబర్ నుంచి డిసెంబర్ వరకు కాచి కాపాడారు. నీకు వందనాలు. ఈ ఉదయమున నీ సన్నిధి మాకు అనుగ్రహించారు. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడు. యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. A.T. Pierson అనే ఒక గొప్ప దైవజనుడు పూర్వకాలంలో ఉండేవాడు. A.T. Pierson. ఆ దైవజనుడిని ప్రపంచంలో గొప్ప దైవజనులు కూడా చాలా గౌరవంగా ఆయన్ని సంబోధించేవారు. ఆయన ఒక మాట అంటాడు, హిస్టరీ అంటే హిజ్ స్టోరీ. హిస్టరీ అంటే హిజ్ స్టోరీ. చరిత్ర ఆయన కథ. ఎవరి కథ? యేసుక్రీస్తు వారి యొక్క కథ. అది ఎందుకు చరిత్ర ఆయన కథ అని అంటే, మనం సాధారణంగా ఈ క్రిస్మస్ దినాల్లో చాలా పెద్ద పెద్ద కేకలు వేసి, వాస్తవానికి 2000 సంవత్సరాల క్రితం ఆ క్రిస్మస్ అనుభవాలకి నేడు క్రైస్తవ ప్రపంచం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్న విధానానికి ఎంతో వ్యత్యాసం కదా. క్రిస్మస్లో క్యారిల్స్ ఉన్నాయి, క్రిస్మస్లో క్రాస్ ఉంది, క్రిస్మస్లో మాస్ ఉంది, క్రిస్మస్లో క్రైస్ట్ ఉన్నాడు. క్యారిల్స్ అంటే వెలుగు, క్రీస్తు అంటే మన కొరకై వచ్చిన మెస్సయ్య. క్రిస్మస్లో సిలువ ఉంది. సిలువ అంటే మనకు అడ్డుకొయ్య నిలువుకొయ్య కనబడుతుంది. క్రిస్మస్ యొక్క పర్పస్ సిలువే. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాలాతీతుడైన దేవుడు మానవ కాలంలోనికి అడుగుపెట్టి 2024 సంవత్సరాలు అయిందే తప్ప యేసుక్రీస్తు పుట్టి అనే పదం సువార్తల్లో చారిత్రాత్మకంగా లిఖించబడిన ఆధారాలవి. కానీ ఆయన ఈ లోకమునకు వచ్చాను. తిమోతికి పౌలు చెప్తూ అంటాడు కదండి, 1:15 ఏమంటాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. అంటే ఇక్కడికి రాకముందు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన నిత్యుడు. మానవ కాలంలోనికి కాలాతీతుడైన దేవుడు ప్రవేశించి 2024 సంవత్సరాలు అయింది. ఇది వాస్తవం. అయితే యేసుక్రీస్తు పుట్టక 750 సంవత్సరాలకు పూర్వం యెషయా భక్తుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తును గూర్చి ప్రవచించాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనమందరము కలిసి చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇందులో మీరు సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ వచనంలో 5 లైన్స్ ఉన్నాయి. ఎన్ని లైన్స్ ఉన్నాయి? అంతేనమ్మా? 1, 2, 3, 4, 5, 6. అంటే లాస్ట్లో ఉంది. మనం అది ఆయన క్యారెక్టర్స్ సంబంధించింది కాదు. 5 ఇంపార్టెంట్ లైన్స్. ఈ 5 లైన్లలో మొదటి లైన్లో శిశువు పుట్టాడు. ఎలా అనగా క్రిస్మస్ పాట పాడు, మన కొరకు ఒక్క శిశువు పుట్టాడు. చైల్డ్ ఈజ్ బోర్న్. శిశువు పుట్టాడు. ఇది యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వాన్ని చూపిస్తుంది. దేవుడు మానవుడయ్యాడు. ఇదే క్రిస్మస్. అర్థమవుతుందా? బౌద్ధిజం ఒక రకంగా ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. ఇంకొక మతంలో ప్రతి దానిలో దేవుడు ఉన్నాడని చెప్తున్నారు కదా. రాయిలో, రప్పలో, బల్లిలో, పొట్టలో, కప్పలో, పాములో. అర్థమైందా? ఈ లోకంలో సిఎంఆర్కి వెళ్తే కస్టమర్ దేవుళ్ళు అంటాడు. ఏమంటాడు? కస్టమర్ దేవుడు. మహా మనుషులు అన్నారు మానవ సేవే మానవ సేవ. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రపంచంలో అందరూ దేవుళ్ళమైపోదాము అనుకున్నారు. కొంతమంది రాత్రికి రాత్రే మనుషుల్ని దేవుళ్ళుగా చేసేస్తున్నారు. రాత్రికి రాత్రి. అర్థమవుతుందా? కానీ దేవుళ్ళ మోదామనుకున్న మానవాళితో నిండిపోయిన ఈ లోకంలో దేవుడే మానవుడైన పండగ క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. చైల్డ్ ఈజ్ బోర్న్. మనకు శిశువు పుట్టాడు. ఎలా పుట్టాడు? ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? ఎప్పుడు లేని ఫ్యామిలీ కదండి. ఎంత పేదోళ్ళండి మరియా, యోసేపులు. వారిని ఎంపిక చేసుకున్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని ఈ దేవుడు ఈ భూమి మీదకి రావటానికి రాజుల ఇంటినో, గొప్ప రాజకుటుంబాన్ని, లేకపోతే మన భాషలో అంబానీనో, అదానీనో ఎంపిక చేసుకోలేదు. జీసస్ వాజ్ బోర్న్ ఇన్ పవర్టీ. ఎంతో పేదవాణిగా. శివుని గీతాల్లో పాట ఉంటుంది, పేద నరుని రూపము ధరించి. పేద నరుని రూపం ధరించి. ఆయన తల్లిదండ్రులు ఎంత పేదవాళ్ళంటే వాళ్ళకి బిడ్డలు పుడితే గొర్రెల్ని, మేకల్ని, ఎద్దుల్ని బలులుగా ఇస్తారు యూదులు. కనీసం 2 తెల్ల పావురాలు, గొవ్వలను కూడా బలిగా అర్పించలేనంత పేద కుటుంబం. ఎవరి కుటుంబం? ఎంత పేద కుటుంబం అంటే వాళ్ళ సొంత ఊరిలోనే సత్రంలో కూడా స్థలం ఇవ్వని దౌర్భాగ్య స్థితి. ఎంత పేద కుటుంబం అంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఇంటి గుమ్మాన్ని తట్టిన ఎవ్వరు కూడా నిండు చోళాలతో ఉన్న మరియ యొక్క అవస్థను చూడలేక అందరి గుమ్మాలు తట్టిన
లోపలికి రండి అని పిలిచే దిక్కు లేని కుటుంబం. ఏ కుటుంబం? మరియ యోసేపుల కుటుంబం. ఏ భర్త అయినా కనీసం తన భార్య విషయంలో 3 విషయాలు ఘనంగా ఉండాలి అనుకుంటాడు. వివాహ విషయంలో భార్యను సంతోషపెట్టాలి. 2, ప్రసవం సమయంలో మంచి హాస్పిటల్లో కానీ, వైద్యుల పర్యవేక్షణలో కానీ, స్నేహితుల ఇళ్లలో కానీ మంచి అట్మాస్ఫియర్లో నా భార్యకి ప్రసవం జరగాలి అనుకుంటాడు. 3వది, తనకంటే ముందు తన భార్య తప్పు చాలిస్తే ఆమె అంతిమ యాత్ర ఘనంగా జరిగించాలనుకుంటాడు. కానీ యోసేపు ఈ 3ంటికి నోచుకోలేకపోయాడు. దేవుని యొక్క ఏర్పాటు ఈ క్రిస్మస్లో ఎంత గొప్పదిగా కనబడుతుందండి. జీసస్ వాజ్ బోర్న్ ఇన్ పవర్టీ. జీసస్ వాజ్ బోర్న్ ఇన్ హ్యూమిలియేషన్. జీసస్ వాజ్ బోర్న్ ఇన్ లోన్లీనెస్. చివరికి నిండు చోళాలతో 80 మైళ్ళ దూరం, 115 కంటే ఎక్కువ కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేశారు. అంత ప్రయాణం చేసి అలసట తీర్చుకోవటానికి ఎవ్వరూ ప్లేస్ ఇవ్వకపోతే చివరికి క్రీస్తు ప్రభు బెత్లెహేములోనే పుట్టాడు అన్నది వాస్తవం. ఏ స్థలంలో పుట్టాడు అనేది చరిత్ర మరుగు చేసింది. కానీ పుట్టిన తర్వాత ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఏమయ్యాడు? పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. పశువుల తొట్టె అంటే ఇప్పుడు మనం ఎదురు కర్రలతో చేసే తొట్టె కాదు. 2024 సంవత్సరాల క్రితం పశువుల తొట్టె ఒక పెద్ద మ్రాణులను తొలిచిన తొట్టె. కడిగేందుకు ఉండదు. దుర్గంధం స్టేబుల్గా ఉండే స్థలం. ఈ మహోన్నతుడైన దేవుడు మనిషిగా వచ్చినప్పుడు మనిషి దేవునికి ఇచ్చే మొదటి బహుమానం పశువుల తొట్టి. నీకు అదే తగును అన్నట్లు ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం మనం ఆలోచన చేస్తే కంప్యూటర్లో మినిమైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎంత పెద్ద ఫైల్నైనా మనం ఏం చేస్తాం? మినిమైజ్ చేస్తాం. చిన్న మార్కులా కనబడుతుంది. మరి ఈ మహోన్నతుడైన దేవుడు ఆకాశములు మహాకాశములు నిన్ను పట్టజాలవే. ఎవరైనా ఆకాశములు, ఆకాశం నా సింహాసనం, భూమి అంత గొప్ప దేవుడు మనిషి ఇచ్చే పశువుల తొట్టులో తను తాను మినిమైజ్ చేసుకొని ఆ దుర్గంధాన్ని, ఆ పేదరికాన్ని, ఆ ఒంటరితనాన్ని, ఆ నిస్సహాయతను అనుభవిస్తూ అలాగే ఉండిపోయాడు. ఇది ఆయన ప్రేమను చూపిస్తూ ఉంది. ఎ చైల్డ్ ఈజ్ బోర్న్. 2వ లైన్లో కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరండి? ఇది ఆయన ఎ సన్ ఈజ్ గివెన్. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు, ఏ సన్ ఈజ్ గివెన్. అనుగ్రహము అంటే అర్థం ఏంటి? అంటే మామూలుగా ఇవ్వడం వేరు, అనుగ్రహానికి పాత్రుడయ్యాడంటే పిల్లలు పుట్టారు. అనుగ్రహం, దైవానుగ్రహం. సడన్గా బేర్షెబా నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు. ఎవరు? మామూలు విషయం కాదు కదండి. అంటే మానవ జాతికి కుమారుడు అనుగ్రహింపబడింది. ఇది ఆయన దైవత్వం. 3వ లైన్లో ఆయన భుజములపై రాజ్యభారం ఉండదు. ఏముంది? ఆయన భుజములపై రాజ్యభారం ఉండదు.
ఈ లైన్ ఏం తెలియజేస్తుందంటే ఈజ్ అథారిటీ. ఏంటమ్మా? ఆయన రాజు, యుగ యుగాలు ఏలే రాజు. దానియేలు గ్రంథంలో అదే చూస్తాం. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం. ఆయన అథారిటీ. 4వ లైను ఆలోచనకర్త. చదవండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇది ఆలోచనకర్త. ఆలోచనకర్త అంటే చెప్పండి. ఆలోచనకర్త అంటే కౌన్సిలర్. ఏంటండి? కౌన్సిలర్. నీ మైండ్ చెడిపోయిందా? నీ హృదయం చెడిపోయిందా? ఆయన తలంపుల నుంచి వచ్చే ఆలోచనలు నీ మనసును బాగు చేస్తాయి, నీ హృదయాన్ని బాగు చేస్తాయి. ఆయన ఆలోచనకర్త. తర్వాత ఆశ్చర్యకరుడు. ఎవరమైనా ఆశ్చర్యకరుడు అంటే ఈలో ఆనందన్నని ఆయన చనిపోయే ముందు ఒక ఆర్టికల్ రాశారు. ఇక్కడ అంతా ఆశ్చర్యమే, ఇక్కడంతా ఆశ్చర్యమే. ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన పెరుగుదల ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుత్థానం ఆశ్చర్యం, ఆయన మరలా రాబోవడం ఆశ్చర్యం. అర్థమైందా? ఇక్కడ అంతా ఆశ్చర్యమే. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చేసే కార్యాలు మాత్రమే ఆశ్చర్య కార్యాలు. తర్వాత బలవంతుడైన దేవుడు. ఎవరమ్మా? ఈ మాటలు ఆయన యొక్క గ్రేట్నెస్ని తెలియజేస్తా ఉన్నాయి. నెంబర్ 1, ఆయన మానవత్వం. ఎ చైల్డ్ ఈజ్ బోర్న్. రెండోది, ఎ సన్ ఈజ్ గివెన్. ఆయన దైవత్వం. మూడోది, ఆయన అథారిటీ, ఆయన సార్వభౌమాధికారం. 4వది, ఆయన గ్రేట్నెస్. ఈయన ఎవరు? మామూలు వ్యక్తి కాడు. ఈయన చాలా గొప్పోడు, ఎంతో గొప్పోడు. ఎంత గొప్పోడు ఆయన! యేసు ప్రభు అంబేద్కర్ ఒకటేనంటాడు ఒకడు, ఇంకొక ఆయన అంటాడు స్వామి వివేకానంద కంటే యేసు ప్రభు గొప్పోడా అంటాడు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా అలాగే అన్నారు. మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు ఎవరండి? ఫిలాసఫర్. ఆమె థియాలజీ బాగా మంచి సబ్జెక్ట్ ఉంది. స్కూల్ ఇన్ వర్షిప్లో PhD. బైబిల్లో ఆరాధన అనే పదం మొట్టమొదట ఆమె వాడింది. కొత్త నిబంధనలో మొట్టమొదట ఆరాధన స్థలం గురించి ఆమె మాట్లాడింది. ఆమంటుంది, యూదుడు అయిన నీవు మనిషిని చూడగానే ఆయన ఎవరో గుర్తుపట్టగలిగింది. యూదులకు సమరయులకు సాంగత్యం లేదు. దేర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్. మీకు మాకు మధ్యలో ఏముంది? అగాధం ఉంది. నువ్వు ప్రవక్తవు, నువ్వు మెస్సయ్యవు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? ఒక విద్యులేని మోటు మనిషి సమరయ స్త్రీ నోట్లో నుండి జాలువారిని ఎంత అందమైన పదాలండి. ఆమె అడుగుతుంది, మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని అంటే, అప్పుడు ప్రేమ ఏమన్నాడు? నేను గొప్పవాడును, నేను అందరికంటే గొప్పవాడు అలా అనలేదు. యాకోబు త్రవ్వించాడే బావి నీళ్లు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దట్టుకుంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు. ఆమె లాంగ్వేజ్లోకే ప్రభు దిగాడు. ఆయన యాకోబు కంటే గొప్పవాడు. అర్థమైందా? మత్తయి 3:11లో భూమి మీద స్త్రీ కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడంటే, ఈ యోహాను అంటున్నాడు ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు వారను విప్పుటకైనను. వారు అని అంటే దాని అర్థం ఏంటంటే లేస్. ఇప్పుడు మరలా కొత్త ట్రాన్స్లేషన్లో చెప్పులు విప్పడానికి కూడా రాశారు. అర్థమైందమ్మా? నాకంటే ప్రముఖుడు ఆయన. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మేము అబ్రహాము సంతానం అని గర్వంగా ఉంటారు.
8:53 రాయబడింది. ఆయన అబ్రహాము కంటే గొప్పవాడు. ఈ రోజుకి టర్కీ దేశం, ఈ రోజుకి భూమి మీద ఉంది అంటే కారణం యోనా. ఎందుకంటే ఇరాక్ అనుకుంటా, ఇరాక్ దగ్గర ఆ దేశం ఈ రోజుకి ఉందంటే వాళ్ళు యోనా సమాధిని పూజిస్తారు. బైబిల్లో ఉంది. ఎందుకంటే మేము చనిపోకుండా ఉండడానికి కారణం ఈయన సువార్త ప్రకటించడమే మేము బ్రతికామని కృతజ్ఞతగా వాళ్ళు మోపుతారు. కానీ ఆయన యోనా కంటే గొప్పవాడు, ఆయన సొలొమోను కంటే గొప్పవాడు, ఆయన ఏలీయా కంటే గొప్పవాడు, ఆయన మోషే కంటే గొప్పవాడు, ఆయన దేవాలయం కంటే గొప్పవాడు, ఆయన దేవదూతల కంటే గొప్పవాడు, ఆయన అందరికంటే గొప్పవాడు. ఎవరు? ఆయన గ్రేట్నెస్ అది. ఆయన అందరికంటే గొప్పవాడు. 5వ లైన్లో నిత్యుడగు తండ్రి. ఆయన ఎవరండి? నిత్యుడగు తండ్రి. ఈ వచనం ఎవరిని గురించి రాయబడింది చెప్పండి నాతో పాటు. ఈ ప్రవచనం ఎవరిని గురించి రాయబడింది? ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ చేత ఈ యెషయాను ప్రేరేపించి తన నామాన్ని ఎవరికి ఇచ్చాడు? తన కుమారుడైన యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఈయన నిత్యుడగు తండ్రి, ఆయన కాలాతీతుడైన దేవుడు. ఆయనే అందుకే ప్రకటన గ్రంథంలో తను తాను పరిచయం చేసుకుంటూ ఆల్ఫాయు ఒమేగయు నేనే, మొదటి వాడును కడపటి వాడును నేనే, అబ్రహాము కంటే ముందున్న వాడును నేనే. ఆయన అన్నాడు, భూమికి పునాదులు వేయబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని. అర్థమైందా? ఆయన మనల్ని ఎరుగును. ఆయన ఉన్నవాడు. ఆయన ఎవరండి? ఉన్నవాడు. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. మన క్రియేషన్ నుంచి రీక్రియేషన్ వస్తుంది. ఈజ్ ఎ క్రియేటర్. ఆయనకి ఆది లేదు. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని వివరించడానికి మీ దేవుడు 2000 సంవత్సరాలు అయిందని అంటుంటే, మన దేవుడి గురించి తన తండ్రి అయిన దేవుడు చెబుతున్న మాట ఏంటి అని అంటే, ఆయన నిత్యుడగు తండ్రి. ఎవరమైనా నిత్యుడగు తండ్రి. మరి ఒక్క మాట చెప్పను, ఈ 5 లైన్లలో పొత్తి గొడ్డల నుండి రాజదండము వరకు యేసుక్రీస్తు వారి యొక్క కంప్లీట్ పిక్చర్ యెషయా భక్తుడు ఇచ్చారు. ఎలాంటి అద్భుతమైన వచనం అనేది! ఎంత శ్లాఘనీయం! ఆయన పొత్తి గొడ్డల నుండి రాజదండము వరకు, ఆయన పేదరికము నుండి ఆయన యొక్క మహిమైశ్వర్యం వరకు, ఆయన నిత్యత్వం వరకు ఒక్క వచనంలో రాయబడ్డం శ్లాఘనీయం కాదా? హల్లెలూయా. ఈరోజు ఒక్క లైన్ని మీ గమనానికి క్లుప్తంగా తీసుకొస్తాను. 2వ లైన్, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మన ధ్యానాంశం ఏంటి? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇందాకలా చెప్పాను, అనుగ్రహము అంటే అర్థం ఏంటి? అసలు లలితం పాట పాడింది, వర్ణించలేను వివరించలేను. ఎవరో మాట చెప్పారు బైబిల్లో ఆ గిఫ్ట్ గురించి? అయ్యా పౌలన్నా, ఈ గిఫ్ట్ ఎలాంటి గిఫ్ట్ అని మనం ఆయన అడిగితే, ఆయన 2 కొరింథీ 9:15 అంటాడు, చెప్ప నశక్యమైన బహుమానం, దేవుని వరం అంటాడు. అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
Who is that unspeakable gift of God? The Lord Jesus Christ is the unspeakable gift of God. ఎవరు ఆయనను వర్ణించలేము, వివరించలేము. ఎంతగా ఆయన గురించి వివరిస్తుంటే మన మాటలు చాలవు, మన తలంపులు చాలవు, మన అనుభవాలు చాలవు, పదములు చాలవు, సిర చాలదు. ఈ లోకంలో చెట్లన్నీ కళలైనా, సముద్రం అంతా ఇంకైనా ఈ మహోన్నతుడైన దేవుణ్ణి నేను వర్ణించక ఇంకా శాసము మిగిలి ఉండాల్సిందే అని యోహాను భక్తుడు అంటాడు. మనం ఏదో చిన్న పాట పాడేసి యేసు ప్రభువుని సూపర్గా వర్ణించాను కదా, ఏం లేదు, వర్ణించలేదు. కుమారుడు అనుగ్రహింపబడింది గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఎలాంటిది చెప్పాలి నాతో పాటు? అన్స్పీకబుల్ గిఫ్ట్. ఎలాంటి గిఫ్ట్? చెప్పసఖ్యము కాని దేవుని వరం. ఎవరు? యేసు. ఈ వరల్డ్లో అత్యుత్తమమైన గిఫ్ట్ ఏంటి? ప్రపంచంలో అత్యుత్తమమైన పురస్కారం నోబెల్ ప్రైజ్. వెరీ గుడ్. ఏ ప్రైజ్? నోబెల్ ప్రైజ్. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? బిఎస్సి చెప్పాలి. 1901 ఆల్ఫ్రెడ్ నోబెల్. జ్ఞాపకార్థంగా అంటే నాకు కొంత నాలెడ్జ్ తెలుసు. ఎప్పుడు 23 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం డిఎస్సి ప్రిపేర్ అయ్యాను. నోబెల్ ప్రైజ్. ఈ నోబెల్ ప్రైజ్లో ఒక బంగారు పథకం ఉంటుంది. ఈ మధ్యన అందరికీ గోల్డ్ మెడల్ వచ్చింది, మా ఆవిలకు కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. అది అమ్మితే రూపాయి రాదు, అర్థమైందా? కానీ నోబెల్ ప్రైజ్లో బంగారు పథకం ఉంటుంది. ఆ పథకం అంతా ఒక ఆకారంలో ఉండే కంప్లీట్ 24 క్యారెట్ గోల్డ్. క్యారెక్టర్స్ కాదు, క్యారెట్స్. బంగారం తెలుసు కదా తమ్ముడు మీకు అందరికి. నేను సాధారణంగా పెట్టుకోవడం ఇష్టం ఉండదు. గోల్డ్ ఉంటుంది, బంగారు పథకం. రెండోది ప్రశంసా పథకం. ఏముంటుంది? ప్రశంసా పథకం. మూడోది యూనివర్సిటీ డిగ్రీ, యూనివర్సిటీ పట్టా. ఏం కావాలమ్మా? యూనివర్సిటీ పట్టా. నాలుగోది ఆ దినాల్లో 15,20,000 రూపాయలు నగదు. అంటే అన్ని ఏరియాస్లో కూడా ఘనత వస్తుంది కదా, అన్ని ఏరియాల్లో కూడా. ఇది నోబెల్ ప్రైజ్. ఓసారి ఒక సందిగ్ధం వచ్చింది, ఆయన నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా వద్దా? ప్రపంచం ఇవ్వాలనుకున్నారు కానీ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ ప్రపంచ శాంతి కొరకు కృషి చేసే వాళ్ళకి, మానవ సమాజము సమాధానం కొరకు, మేల్కొల్పు కొరకు వ్యాక్సిన్లు కనిపెట్టారు, ఇలాంటి వాళ్ళకి ఇస్తుంది. కానీ ఒక ప్రపంచంలోనే 1900 ఏ టైం అమ్మా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969 ఎక్కడికి వెళ్ళాడు? అంతరిక్షంలోకి వెళ్ళాడు. వెరీ గుడ్. ఇద్దరు వెళ్ళారు, మనకు ఆ సబ్జెక్ట్ కాదు. ఆయన తిరిగి వచ్చారు. అప్పుడు క్యారియర్స్ పట్టుకొని ప్రపంచమంతా వాళ్ళు తిరిగారు. అప్పుడు చాలామంది ఆయన అడిగారు, యు ఆర్ సో గ్రేట్, ఇది చాలా గ్రేట్. అసలు మీకు ఎందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వకూడదంటే, నోబెల్ ప్రైజ్ పర్పస్ లేదు. ఒక్కటే ప్రపంచమంతా, మీడియా అంతా, యు ఆర్ సో గ్రేట్, యు ఆర్ సో గ్రేట్. అప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నాడట నవ్వుకుంటూ, ఒక మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళేదానికంటే చంద్రుడిని, సూర్యుడిని, భూమిని, ఆకాశాన్ని, శూన్యములో నుండి ఈ విశ్వమంతటినీ తయారు చేసి, ఈ విశాల విశ్వంలో ఏ నక్షత్రం దాని చోటనే ఉంచి రాలిపోకుండా, పడిపోకుండా, దాని కక్షల్లోనే తిరుగునట్లు చేసి, శూన్యములో ఈ భూమండలాన్ని వేలాడదీసిన
ఆ మహోన్నతుడైన దేవుడు భూమి మీదకి రావటం నేను చంద్రమండలం మీదకి వెళ్ళేదానికంటే గ్రేట్ అని అన్నట్టు. ఏది గ్రేట్? ఎందుకంటే అంత గొప్ప దేవుడు మన కొరకై ఎలా వచ్చాడు ఆయన? ఎలా వచ్చాడమ్మా? తన మహిమనంతా విడిచిపెట్టి వేదనరుని రూపం ధరించి పశువుల తొట్టిలో తను తాను మినిమైజ్ చేసుకొని, ఆ రోజు పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసే సుమయోను చేతుల్లోకి వచ్చేసరికి నాదా నీవిచ్చిన రక్షణను నేను కన్నులారా చూస్తా ఉన్నాను, నేను కన్నులారా చూస్తా ఉన్నాను. ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబడిన యేసును కూర్చి పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చి మరియ యోసేపులతో ఏం చెప్తున్నాయి? గొల్లబొయ్యలతో ఏం చెప్తున్నాయి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, కన్యక గర్భము ధరించి కుమారుని కరుడు, అతడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అర్థమైందమ్మా? తిమోతి 1:17 ప్రకారంగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అంటే కుమారుడు, ఈ మహోన్నతుడైన దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అనే దానికి పరలోకం, భూలోకం, ప్రపంచమంతా చెప్పే ఒకే ఒక జవాబు ఏంటి అని అంటే రక్షించటానికి. దేనికి వచ్చాడమ్మా? దేవుడు ఎందుకు మానవుడయ్యాడు? ఆ పరలోకపు బహుమానంగా యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి అనుగ్రహించబడ్డాడు? ఈ 6000 సంవత్సరాల మానవ చరిత్రలో అత్యుత్తమమైన బహుమానం యేసుక్రీస్తే మానవ జాతికి. ఎందుకంటే ఆయన నిన్ను రక్షించటానికి వచ్చిన రక్షకుడు. ఎవరమ్మా యేసు ప్రభు? ఆమె కుమారుడిని ఆయన రక్షిస్తాడు. లోక 19:10 నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. మరి ఎందుకు చాలా మంది ఆయన్ని గ్రహించలేకపోతున్నారు? రండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము నేను పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలలో నీళ్లు మూటగట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము వేయబడినట్టివే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవ్వదు. ఆ చదువమ్మా. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. చాలమ్మా, చాలు. ఇక్కడ ఆగూరు దేవుణ్ణి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము నేను పొందలేదు. పశుప్రాయుడినై దైవిక జ్ఞానం లేక, దైవిక అన్వేషణ లేక, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో కొన్ని సాహస కార్యాలు చేస్తూ ఆ మహోన్నతుడైన దేవుడు ఎవరో నేను గ్రహించలేకపోయాను. కారణం ఏంటంటే నాకు జ్ఞానం లేదు, కారణం ఏంటంటే నాకు వివేచన లేదు, కారణం ఏంటి అంటే నేను పశుప్రాయుడినై ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నేను గ్రహించలేకపోయాను అని ఆగూరు భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది యేసుక్రీస్తును దైవిక కుమారునిగా, దేవుని కుమారునిగా ఆయన తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారికి వివేచన లేదు,
వారికి దైవిక జ్ఞానం లేదు, వారికి ఆత్మ ప్రత్యక్షత లేదు. వారి దేవుని వాక్యమే దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తుంది. కనుక వాక్యములో దేన్ని చేర్చుకో, వాక్యములో నుండి దేన్ని తీసివేయకు. ఈరోజు ఎక్కడ క్రిస్మస్ సందేశాలు వింటున్నా ఎవరు దేవుని వాక్యాన్ని చెప్పట్లేదండి. పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నారు. ఎంత గొప్ప సందేశం ఉంది క్రిస్మస్ లో. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో పశుప్రాయుడినై, వివేచన లేనివాడినై దైవిక వాక్యాన్ని ప్రక్కన పెట్టడం ద్వారా నేను గ్రహించలేకపోయినాను. అయితే నేను చనిపోయే ముందు ఆయన ఎవరో తెలుసుకొని చనిపోవాలనుకుంటున్నాను అని అంటున్నాడండి ఆరుగురు. ఎందుకు ఆయన తెలుసుకోవాలి? కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, 2వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం చదవండమ్మా. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం. అన్యజనులు 2:12. కీర్తనల గ్రంథం 2:12. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఎవరితో చెప్తున్నారో తెలుసా? రాజు 10వ వచనం చదవండి. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. అంటే నీ కొరకై దిగి వచ్చిన ఈ కుమారుని నువ్వు ఆశ్రయిస్తావా, నువ్వు ధన్యుడు. ఈ కుమారుని ముద్దు పెట్టుకుంటావా, నువ్వు బ్రతుకుతావు. ఈ కుమారుణ్ణి నిరాకరిస్తే డిస్ట్రక్షన్ విల్ బి ఎండ్, నాశనమే వారి అంతం. ఇంతకీ ఆగూరు ఆ కుమారుని పేరేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. కుమారుని ముద్దు పెట్టుకుని లేని యెడల అతడు కోపగించును అని దావీదు భక్తుడు అంటున్నాడు. కుమారుడు మనకు అనుగ్రహించబడెను అని యెషయా భక్తుడు అంటున్నాడు. కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది, ఆయనకు యేసు అని పేరు పెడతారని మత్తయి సువార్తలో గ్రంథస్థం చేశాడు. మత్తయి దేవదూతలు చెబుతున్నారు. ఎంతకీ ఎవరి కుమారుడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులకి యేసు ప్రభుని రెస్పెక్ట్ చేయడం తెలియదు. అన్యులు కాదండి. ఒకసారి ఒక గొప్ప దైవజనుడు ముందున్నాడు. అప్పుడు ఆయన ఏకవచనంతో యేసు యేసే 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 అని చెబుతుంటే, బ్రదర్ స్టాప్ యువర్ మెసేజ్ అని వెనక నుంచి చెప్తున్నాడట. డోంట్ సే జీసస్ థరోలీ. ఆయన ప్రభువైన యేసు, ఆయన ప్రభువైన యేసు నిన్ను ప్రేమించి తన మహిమనంతా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడే, ఆయన మామూలు యేసు కాదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. నీకు తెలుసా ఈయన ఎవరో? ఆయన పేరేంటో తెలుసా? ఆయన మహిమ ఏంటో తెలుసా? ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్త, ఆయన బలవంతుడైన దేవుడు. ఈ మహోన్నతుడైన దేవుడు ఎందుకు కుమారునిగా అనుగ్రహించబడ్డాడు అని అంటే లోకభక్తుడు చెప్తున్నాడు, నశించిన దానిని వెతకి రక్షించటానికి. మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. గతంలో చెప్పాను, ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. బిలౌడ్ సన్, బిగాటెన్ సన్, బ్లెస్సెడ్ సన్, సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ డేవిడ్. ఇవన్నీ ఆయన మహిమను చూపిస్తే ఈ ఒకే ఒక్క పదం మనుష్య కుమారుడు అనే పదం ఆయన కంప్లీట్ మానవత్వాన్ని చూపిస్తుంది.
ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, దైవ కుమారుడు మానవ కుమారుడు ఎందుకు అయ్యాడు అంటే, భూమి మీద పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి నీ పాపముల నుండి నిన్ను విడిపించి రక్షించటానికి యేసుక్రీస్తు నరావతారంలో ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పనా, బాప్టిజం అనేది రక్షణ కాదు. రిపెంటెన్స్, మారు మనసు అనేది రక్షణ కాదు. క్రైస్తవ కార్యక్రమాలు చేయటం రక్షణ కాదు. పాటలు పాడడం రక్షణ కాదు. నాలాగా బోధించడం రక్షణ కాదు. రక్షణ లేని వాళ్ళు కూడా బోధించే అవకాశం ఉన్నది. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఆ రోజు మరియ యోసేపులు నిండు చూడాలతో ఉన్న మరియా ఆ అవస్థను చూడలేక ఎలాంటి సౌకర్యాలు చేయడానికి నోచుకోలేని దుస్థితిలో యోసేపు మరియు యోదయ బెత్లెహేములో ఉన్న ప్రతి గుమ్మాన్ని తట్టి, అయ్యా అమ్మా తలుపు తెరుస్తారా, మేము లోపల కాసేపు విశ్రాంతి తీసుకుంటామంటే, ఓ మనిషి నీ హృదయం ఎంత కఠినమైంది. ఆ రోజు వాళ్ళు తలుపు తెరవంది మరియ యోసేపులు కాదు, తమను రక్షించడానికి వచ్చిన రక్షకుని కొరకై వాళ్ళు తలుపులు తెరవలేదు. ఎన్ని పర్యాయాలు దేవుని మాటలు వింటున్నాం, ఎన్ని పర్యాయాలు రక్షణ సందేశం నీ హృదయాన్ని తాకుతుంది. ఇంకా ఈయన గొప్పతనం తెలుసుకోలేవా, ఈయన మహిమను తెలుసుకోలేవా, ఈయన ఔన్నత్యాన్ని తెలుసుకోలేవా? ఆయన నీ హృదయం తలుపులు తడుతున్నప్పుడు తలుపులు తెరచి, యేసు ప్రభువా నా రక్షకుడా నా హృదయంలోనికి రండి. చక్కయ్య తన ఇంటిలో యేసును చేర్చుకున్నాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చినది. నీ దగ్గరికి వచ్చిన యేసును నువ్వు చేర్చుకోవడమే నీకు రక్షణ. ప్రియమైన వారులారా, మరి యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకున్నావా? ఏమ్మా మందిరాలు బంధువులండి పాస్టర్ గారు, నీ బలం నిన్ను రక్షించదు, నీ స్థాయి నిన్ను రక్షించదు, నీ ఉద్యోగం నిన్ను రక్షించదు, నీ జ్ఞానం నిన్ను రక్షించదు. కోరహు కుమారుడు, దాతాను కుమారుడు, అభిరాము కుమారుడు అందరూ చచ్చిపోయారు, కానీ వీళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. ఇది దేవుని యొక్క కృప. ఆ కృప గల దేవుడు నీ ఎదుట ద్వారం తెరిచి ఉండగానే ఆయనలో ప్రవేశిస్తావా? నీ హృదయం తలుపులు తెరుస్తావా? ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నీవు రక్షించబడిన తరువాత నీ హృదయంలో ఉంటుందండి చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. మనందరి ఏడుపు కొట్టు మోకాలుగా ఉంటున్నాయి చాలా మంది జీవితాల్లో. చీకులు, చింతలు, అనాలోచనలు. ఏంటమ్మా నీ గొప్పతనం? ఏంటి నీ గొప్పతనం? నీ రక్షణ యొక్క ప్రాధాన్యత ఏంటో నువ్వు గుర్తించకపోతే ఇలాగే ఉంటాం. నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చుకుంటా ఉంటావు. భూమి యొక్క విమోచన కొరకే, సృష్టి యొక్క విమోచన కొరకే సృష్టి మూలుగుతుంది. మనిషి చేసిన పాపాన్ని బట్టి సృష్టి అంతా శపించబడితే రోమ 8వ అధ్యాయంలో సృష్టి మూలుగుతుంది వారి విమోచన కొరకై. తెలుసా మీకు? సృష్టి అంతా కనిపెడుతుంది, ఒరే నీ పాపాన్ని బట్టి మేము శపించబడ్డాం అని. సృష్టిని చూస్తే మీకు అర్థమవుతుంది. శపించబడిన మానవుడు, దైవోగ్రత కింద ఉన్న మానవుడు, దేవునికి దూరమైపోయిన మానవుడు. గలతీ 3వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అదే చెప్తాడు. దేవునికి దూరమైపోయిన మానవుడు, దేవుడితో సహవాసం కోల్పోయిన మానవుడు. యేసుక్రీస్తు ఎందుకు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడంటే, తిరిగి తప్పిపోయిన కుమారుడి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వినండి. తప్పిపోయిన కుమారుడి
కుమారుడు మారాడు, కుమారుడు దౌర్భాగ్యుడయ్యాడు, కుమారుడు పందుల్లోకి వెళ్ళాడు, కుమారుడు చెడిపోయాడు. కానీ తండ్రి ప్రేమ మారలేదు. తండ్రి ప్రేమ మారలేదు. నాకు ఈ మధ్యన అనిపించింది, ఓ చర్చిలో వాక్యం చెప్తుండగా, ఆ రోజు ఆ కొడుకు బూడిదైపోయాడు, పందులతో సహవాసం చేశాడు, చినిగిపోయిన జుట్టు, శరీరం అంతా దౌర్బల్యము, దరిద్రుడైపోయాడు. చూస్తేనే వాడు వాళ్ళకం అర్థమవుతుంది. అంతఃపురంలో ఉండే తండ్రి అంత దుస్థితిలో ఉన్న కొడుకుని దూరం నుండి చూచి, దేవా ఎందుకు అలా పరిగెత్తావు, ఎందుకు మెడ మీద పడ్డావు, ఎందుకు ముద్దు పెట్టుకున్నావు, ఎందుకు కౌగలించుకున్నావు అని అంటే నాకు వినబడిన స్వరం ఏంటో తెలుసా? నా ఇంట్లో ఇంకో కొడుకు ఉన్నాడు, నా ఇంట్లో చాలామంది పనులు ఉన్నారు, ఈ ఊళ్ళో చాలా జనాభా ఉన్నారు. నా కుమారుడి యొక్క దుస్థితిని ఈ ప్రపంచంలో ఏ మానవుడు చూడకముందే వాడి యొక్క దౌర్భాగ్యతను నేను కవర్ చేయాలనుకున్నాను. తండ్రి కౌగిలి కుమారుడి యొక్క దుస్థితిని కవర్ చేసింది. అయితే యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటో తెలుసా? నీ రక్షణ కొరకై, నా రక్షణ కొరకై కలువరి సెలవులో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రభువుని అంగీకరించవా? ప్రభువుని చేర్చుకోవా? ఆగురు అంటున్నాడు. ఆయన పేరేమో, ఆయన కుమారుడి పేరేమో వివేచన లేని వాడినై, పశుప్రాయుడనై ఎరగలేకున్నానయ్యా. నువ్వు ఎన్నిసార్లు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు? నేను రక్షించటానికి వచ్చిన రక్షకుడు యేసుకుంటాను. నాదా నీవిచ్చిన రక్షణకై స్తోత్రములని దేవదూతలు ఎలుగెత్తి కీర్తిస్తారన్నారు. నేను ఎప్పుడు చెప్తాను, మీరు ఆరాధించేటప్పుడు, పాటలు పాడేటప్పుడు మొట్టమొదటి మీ టాపిక్ ఏంటంటే ఆయన ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి మనం ప్రభువుని ఆరాధించాలండి. దేన్ని బట్టి ఆరాధించాలి? ఊగిపోతుంటారు ఆరాధనలో, కానీ ఏది రక్షణను బట్టి ఆరాధన? నరకానికి పోవలసిన వాడిని, నిత్య నరకానికి గుండానికి పాలవలసిన వాడిని, యుగ యుగాలు మన్నాల్సిన వాడిని యేసుక్రీస్తు గొప్ప రక్షణతో, నిత్య రక్షణతో నన్ను అలంకరించాడు. ఇది నీ ఆరాధనలో మొదటి పాయింట్ అవ్వద్దా? మొట్టమొదటిగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నిన్ను రక్షించటానికి తల్లి. అందుకే క్రిస్మస్లో ఆరాధన ఏంటో తెలుసా? నాదా నా రక్షణకై స్తోత్రం. మరి ఆరాధించింది ఆయన నీవిచ్చిన రక్షణను కన్నులారా చూస్తున్నానని సుమయోను దేవుని ఆరాధించాడు. దేవదూతలు ఆయన రక్షకుడని ఆరాధించాడు. అర్థమవుతుందా? రెండోది, నేను త్వరగా ముగిస్తానమ్మా. రెండోది ఏంటి అని అంటే, గలతీ 4:4-7 వచనాల్లో మనం చూస్తే, మనము పాపంలో ఉన్నాం కదా, తండ్రితో సహవాసం కోల్పోయాం కదా. వినండి, తండ్రితో ఏం కోల్పోయాం? తప్పిపోయిన కుమారుడే, కానీ వాడు ఏం కోల్పోయాడు? తండ్రితో సహవాసం, సమాధానం కోల్పోయాడు. కానీ దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన, పందులు మేపినంత మాత్రాన, పందులు తినే పొట్టు తినేంత మాత్రాన ఆయన తండ్రి కాకపోడు, ఈయన కుమారుడు. మీరు అన్యులండి, మీరు సంఘ యుగంలో అన్యులు ఏం లేదు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు ఆయన పిల్లలే. కొంతమంది ఆయన తెలుసుకుని తండ్రి దగ్గరికి వచ్చారు, కొంతమంది ఇంకా తండ్రికి సింపుల్ సృష్టికర్తకు అందరూ పిల్లలే. అర్థమైందా? ఇప్పుడు తండ్రితో ఏమైందమ్మా? సహవాసం కోల్పోయాడు.
ఇప్పుడు తండ్రితో చూడండి, ఇక్కడ నాకు అందమైన మాట ఏంటి అని అంటే, ఆ దుస్థితి నుంచి తండ్రి విమోచించాడు. అమ్మ వినండి, వినండి, జాగ్రత్తగా వినండి. తర్వాత దత్తపుత్రులుగా స్వీకరించాడు, వారసులుగా చేశాడు. తండ్రి దగ్గరికి ఇప్పుడు తండ్రి అంటున్నాడు, తండ్రికి దూరం అయిపోయావు కదా, తండ్రికి దూరం అయిపోయావు కదా, అంత దుస్థితిలో పడిపోయావు కదా. యేసుక్రీస్తు అనే ఆయన భూమి మీదకి వచ్చి తనతో పాటు సమానమైన వారసులుగా మనల్ని చేసి, అర్థమైపోయిందా? క్రీస్తు తోడి వారసులుగా అయిపోయి కుమారులు అయిపోయాం. ఎవరికి? నిన్ను నన్ను తీసుకెళ్ళి యేసు ప్రభు తండ్రి తప్పాడు కదా, పడిపోయాడు కదా, జారిపోయాడు కదా, దూరం అయిపోయాడు కదా, పొట్టు తిన్నాడు కదా, ఇడిగో ఇడిగో తీసుకొచ్చాను, వాడి కోసం నా ప్రాణం పెట్టాను, వాడిని విమోచించాను, నా రక్తాన్ని క్రయధనంగా చెల్లించాను అని తండ్రి దగ్గర కుమారత్వంలోనికి తీసుకురావటానికి, వారసులుగా చేయటానికి, తిరిగి తండ్రితో సమాధానపరచటానికి. అందుకే క్రిస్మస్ వర్తమానంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏంటి సమాధానం? పోగొట్టుకున్న హోదా తిరిగి వచ్చేసింది. హల్లెలూయా! గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమ. ఇప్పుడు మనం వారసులం అయిపోయాం, క్రీస్తు తోడి వారసులం అయిపోయాం, దత్తపుత్రులం అయిపోయాం. ఏమైపోయాం? పరిశుద్ధాత్మ దేవుడు అదే పని చేస్తున్నాడు. తండ్రితో సమానం. ఒకటి, నేను రక్షించడానికి వచ్చాను. రెండోది, నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాను. మూడోది, నేను ఎక్కువ వివరించట్లేదు, మూడోది, నిన్ను వెలిగించటానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? వెలుగుతున్నామా, ఆరిపోయామా? పలు చోట్లలో ఉన్నా మేము వెలగలేకున్నామయ్యా. నిజమేనా? వెలిగించితే మీ మమ్మీలలో. ఇప్పుడు మేమేమైపోయాం? యథార్థమా కాదా? అమ్మా, నేను నిజంగా అడుగుతున్నాను. ఆదివారం పూట ఆరాధనకు రావడము, ఆరాధన విలువే నీకు తెలియకపోతే నీ బంధువుల ముందు నీ దేవుని వెలుగును ఆర్పేసినట్లు కాదా? నీ సాక్ష్యం ఏమవుతుంది? చాలా మా పాస్టర్ గారు మూర్ఖుడండి, కోపిష్టోడండి అలా అనుకోకండి. అర్థమైందా? నిజంగా మీకు నాకు మీ ఆత్మ రక్షించబడాలి. ఎక్కడ ఆరిపోయావు? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎందుకు ఎక్కడ ఎదిగావు? వీడు వంశోద్ధారకుడు అండి, మా వంశాన్ని ఎలగబెట్టాడు అని అంటాడు కొంతమంది. దొంగోడు ఏదో అయిపోయాడు అనుకోండి, బాగా ఎలగబెట్టాడు, పల్లెటూరులో పదాలు వస్తాయి ఎక్కువ. కానీ గొప్పవాడైతే మా వంశానికి వెలుగండి అంటే. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన పైనుండి మనకు అరుణోదయ దర్శనము, లోక 1:79 రాయబడింది. అరుణోదయ దర్శనం, చీకటిలో నివసించు జనులు గొప్ప వెలుగును చూశారు. దేవుడు నిన్ను వెలిగించడానికి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడు? ఆ వెలుగును మనసం కింద కొంచెం కింద పెట్టకండి. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదో మనకు బాగా తెలుసు. ఎక్కడ పెట్టకూడదు? మంచం కింద. మంచం కింద అంటే, మంచం కింద అంటే ఇంకొంచెం సేపు, ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం సుఖం. అబ్బాబా ఎంత అలసిపోయి, ఏం ఆలస్యమైందంటే రాత్రి చాలా లేట్ అయింది. ఏమమ్మా లేట్ అయిపోయావంటే సెల్ ఫోన్ చూస్తూ చూస్తూ చూస్తూ, అమ్మ 12:30 గంటలకు నువ్వు మెసేజ్లు నేను 12:30 వరకు ప్రార్థన కోసం ఉంటాను. కొన్నిసార్లు పగలు డిస్టర్బెన్స్, ఆ టైంలో కొంతమంది మెసేజ్లు పెడతారు. అర్థమైందా? ఎలుగుతున్నావా? దావీదు ఇశ్రాయేలీయులకు దీపం వంటి వాడు. యోహాను మండుచు ప్రకాశించుచున్న
దీపం. ఈ గ్రామానికి వెళ్తున్న వాళ్ళు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో వాళ్ళు మండేవారిగా ఉన్నారు. నువ్వు ప్రభు కోసం మండుతున్నావా, వెలుగుతున్నావా, ప్రకాశిస్తున్నావా? చెప్పండి. దేవుడు నిన్ను వెలిగించడానికి వచ్చి ఈ మధ్య క్రిస్మస్ క్యాండిల్స్లో క్యాండిల్స్ అన్ని ఏం చేస్తున్నాం? మనం వెలిగించమంటే ఇతరులకి అంటించేస్తున్నాం. ఒక వెలిగే దీపం అనేక దీపాలను ఏం చేస్తుంది? ప్రభుత్వమైన దీని గురించి తర్వాత చెప్తాను. నిన్ను రక్షించడానికి వచ్చాడు, నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మూడోది నిన్ను వెలిగించడానికి వచ్చాడు. నాలుగోది నీకు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. ఏమి ఇవ్వటానికి? ఐదోది 7:10 కన్యక గర్భం ధరించి కుమారుడి కొరను అతనికి ఇమ్మానుయేలు అని పేరు. ఈ బహుమానం ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడింది? కనీసం 5 విషయాలు. ఒకటి, ఆ బహుమానం నెంబర్ 1 నన్ను రక్షించే బహుమానం. రెండోది నాకు సమాధానమిచ్చే బహుమానం. మూడోది నన్ను వెలిగించే బహుమానం. ఐదవది నాకు సంతోషమిచ్చే బహుమానం. ఐదోది సదాకాలం నాకు తోడుగా ఉండే బహుమానం. ఇమ్మానుయేలు. ఎవరమ్మా? మా అమ్మ ఉంది, మా అయ్య ఉన్నాడు, మా పొలం ఉంది. అసలు మేమేమనుకుంటున్నాం? మనం ఆయన అంటున్నాడు, అప్పుడు అందగాడినే ఇప్పుడు అందగాడిని అంటున్నాడు ఒక ఆయన. క్రిస్మస్ మెసేజ్. కొన్నిసార్లు నాకు గతం తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఈ సీజన్లో ఎంత బిజీగా ఉండేవాడు నాకు తెలుసు. కానీ చెప్పుకుంటే మన ముందు మాదిరిగా కేఏ పాల్ గారు ఉన్నారు కదా, నవ్వుల పాలు అవుతుంది తప్ప ఏమైనా లాభం ఉందా? అర్థమైందమ్మా? ఇమ్మానుయేలు కుమారులు మేము బతుకుతున్నామంటే, మేము బాగున్నామంటే, గాఢాంధకారంలో మేము నశించిపోకుండా ఉన్నామంటే, మేము క్షేమంగా ఉన్నామంటే, మాకు ఎన్ని బాధలు భయాలు కలిగినా ఈ రోజు వరకు మేము సజీవులుగా ఉన్నామంటే ఇమ్మానుయేలు కాదా? యోసేపు పిట్ నుంచి ప్యాలెస్ వచ్చాడని అంటాం. మరి గోతుల్లో, జైలులో, అనేకమైన కష్టాల్లో దేవుడు యోసేపునకు తోడైంది. గాడ్ ఆఫ్ ఇమ్మానుయేల్ ఎవరితో ఉన్నాడు? అగ్నిగుండములోన ఒక్క వెంట్రుకైనా కాలేనా, అగ్నిగుండములోన ఒక్క వెంట్రుకైనా కాలేనా, సింహాల గుహయందు ఏ హానైనా కలిగించేనా. ఏంటమ్మా? అగ్నిగుండంలో, సింహాల గుహయందు. నిన్న సంజయ్ నేను ఆ సింహాల సంఖ్య ఎన్ని ఉండొచ్చు అని లెక్క పెట్టాను. ఏంటమ్మా? సింహాలు లెక్క పెట్టగలం కదా, సింహాల సంఖ్య. ఎందుకంటే ఆదిపోతులు అందరినీ పెట్టినప్పుడు భూమి మీద చేరక ముందే సింహాలు క్యాచ్ చేసి పట్టుకున్నాయట. చిన్న ప్రయత్నం చేశాం. అంత పెద్ద సింహాల ఓను కాదమ్మా, సింహాల గుహలో ఏ హానైనా. మరి దానియేలుతో ఎవరున్నారు? కొన్నిసార్లు మనకి కనబడ్డం దేవుడు ఇమ్మానుయేలుని అవతలో చూస్తారు. ఇస్సాకుకు దేవుడు తోడై ఉండుట గెరారు రాజు చూశాడా లేదండి? చూశాడా లేదా? అరే మనం ఎంతమంది చేసాము అంటే ముగ్గురిని సార్. అప్పుడు 4వ వాడు కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నాడు? బయట వాళ్ళకి కనబడుతున్నాడు. నీతో ఇమ్మానుయేలు దేవుడు సదాకాలం ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. బయట చూస్తారు నువ్వు నిజంగా ఆ ఇమ్మానుయేలుని రెస్పెక్ట్ చేస్తే ఆయన నీ పక్కనే ఉన్నట్లు.
పౌలు అన్ని వ్యతిరేకతల మధ్య సేవకు ఎలా వెళ్ళిపోతున్నామంటే ఒకరోజు ఒక సంఘానికి రాస్తూ తిమోతికి రాస్తూ అంటాడు, ప్రభు నా ప్రక్కన నిలిచినట్లుగా నాకు అనిపించింది. ఆయన ఏం చేశాడు? నిజంగా ఒక టిప్పర్ లారీ ఇసుక కంకర అంతా మోసుకొని నా కాలు మీద వెళ్ళిపోతే ఆ కాలు ఎముకలేవి, పాదం ఎముకలు ఏదండి యాంకిల్ ఎరగలేదంటే డాక్టర్లకే ఆశ్చర్యం. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఇమ్మానుయేల్. తోడు లేక నీడ లేక భయంతో అల్లాడుతున్న మానవలోకానికి సదాకాలం తోడుగా ఉండే ఎవరు? కుమారుడు మనకు అనుగ్రహింపబడిన, నీకు అనుగ్రహించబడిన బహుమానం నిన్ను రక్షించడానికి వచ్చింది, నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చింది, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చింది, నిన్ను వెలిగించడానికి వచ్చాడు. చివరికి ఆయన నీతో సదాకాలం తోడుగా ఉండడానికి వచ్చాడు. నీ పక్కనే ఉన్నాడమ్మా. చాలాసార్లు మనం సెన్స్ చేయం, నీ పక్కనే ఉన్నాడు. చూడండి, 9 అయినా నీకు ఆరాధనకి వెళ్ళాలని ధ్యాస లేదనుకో, ఇమ్మానుయేలు దేవుడు చెప్తాడు, నన్ను ఆరాధించడానికి వెళ్ళాలి కదా, వేగంగా వెళ్ళాలి కదా అని చెప్తాడు. ఉండు ప్రభు కాసేపు అన్నట్లు మనం అంటాం. ఎందుకంటే ఈ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్ సెకండ్. ఆయన ఎప్పుడు నేను విడిచిపెట్టాడు. కాంట మూసుకున్నాం. ఈ దేవుణ్ణి మనకు అనుగ్రహించబడే కుమారుడిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. థ్యాంక్ యూ ప్రభు. మనం రక్షించడానికి వచ్చిన రక్షకులకు ప్రభువానికి స్తోత్రాలు. మాకు సమాధానం ఇవ్వటానికి వచ్చారు. అందరు కళ్ళు మూసుకుందాం. మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, సంతోషం ఇవ్వడానికి వచ్చాడు, నిన్ను వెలిగించడానికి వచ్చాడు, నీకు ఇమ్మానుయేలుగా సదాకాలం తోడుగా ఉండడానికి వచ్చాడు. కళ్ళు మూసుకుందాం.